వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఏపీ ఈసెట్ 2024కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్కి కాలేజ్ వైజ్గా ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం అయితే చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన కానీ సింబల్ గట్టిగా నొక్కండి. మన ఛానల్లో పెట్టి ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద రావడం అయితే జరుగుతుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వచ్చేద్దాం. ఇక్కడ మీరు ఇన్ఫర్మేషన్ బుల్లెటిన్లో ఆర్ డౌన్లోడ్స్లో చూసుకున్నట్లయితే కనుక ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అని ఉంటుందన్నమాట. ఇక్కడ ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ అనేది క్లిక్ చేసి షో ఎంట్రీస్ దగ్గర 100 ఎంట్రీస్ అయితే క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న వెంటనే మీకైతే ఈ విధంగా అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు ఏసీఎం సపోజ్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మదనపల్లిలో చూసుకున్నట్లయితే కనుక సీట్స్ అనేవి దాదాపుగా లెఫ్ట్ ఓవర్ సీట్స్ అని ఉన్నాయి కదా బ్రాంచ్ వైజ్గా, అవైతే చూసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు ఆల్రెడీ తెలిసినట్టుంది ఫస్ట్ పేజ్లో ఎలాగ చూసుకోవాలో అనేది. సో సెకండ్ పేజ్లో కూడా మళ్ళీ ఒకసారి అయితే చెప్తాను అనమాట. సిఎస్సికి సంబంధించి 0 అని వస్తే సిఎస్సి బ్రాంచ్కి సంబంధించి అక్కడ సీట్స్ ఏమీ లేవండి అని అర్థం. ఈసీకి సంబంధించి కూడా చూసుకున్నట్లయితే కనుక బ్రాంచెస్ ఏమీ లేవు అంటే మీకు ఆ కాలేజీలో ఇంకా సిఎస్సి పెట్టినా సరే మీకైతే సీట్ అనేది రాదన్నమాట. అలాగే ఈసీఈ పెట్టినా సరే మీకు ఆ కాలేజీలో సీట్ అనేది రాదు అనేది చెప్పడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఏసీఈటీలో అంటే ఆదిత్య కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ టెక్నాలజీ పెద్దాపురంలో ఉంది కదా, ఆ కాలేజ్ చూసుకున్నట్లయితే కనుక సివిల్ ఇంజనీరింగ్ సంబంధించి 0 సీట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇందులో సిఎస్సికి సంబంధించి కూడా 0 సీట్స్ అంటే మీకు ఆ కాలేజీలో సీట్ అనేది రాదన్నమాట. ఈసీఈ కూడా అలాగే ఉంది, త్రిబుల్ కూడా అలాగే ఉంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెకానికల్ ఇంజనీరింగ్ కూడా అలాగే ఉందన్నమాట. ఇక్కడ ఉన్న సీట్స్ ఏంటంటే సిఎస్ఎం ఒకటి, సిఎస్డి ఒకటి, డేటా సైన్స్ ఒకటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మెకానికల్ ఒకటి, మొత్తం 2 సీట్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఫీజు వచ్చి 43,000 అయితే ఫీజు అయితే ఉంటుంది. నెక్స్ట్ బీవీసీఆర్ రాజమండ్రి కాలేజీలో చూసుకున్నట్లయితే కనుక సిఎస్సికి సంబంధించి 15 సీట్లు మాత్రం ఉన్నాయి. ఇందులో బీవీసీఆర్ సీట్లో కాలేజీలో 15 సీట్లు అయితే ఉండడం అయితే జరిగింది. ఓన్లీ 3 బ్రాంచెస్ ఉన్నాయన్నమాట ఈ కాలేజీలో. సిఎస్ఎంకి సంబంధించి 13 సీట్లు అయితే మిగిలిపోయాయి. ఈసీకి సంబంధించి 1 సీటు మాత్రమే మిగిలిపోవడం అయితే జరిగిందన్నమాట. ఈ విధంగా ప్రతి కాలేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కావాలంటే మీకు పైన కాలేజ్ కోడ్, కో ఎడ్యుకేషన్, రీజియన్ ఏంటి, ప్లేస్ ఏంటి, డిస్ట్రిక్ట్, అడ్రస్ ఆఫ్ ద కాలేజ్, కాలేజ్ నేమ్, టైప్ ఆఫ్ కాలేజ్, హాస్టల్ అవైలబిలిటీ, ఇయర్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్ అన్నీ రావడం అయితే జరుగుతాయి అన్నమాట. సో ఫీజు ఎంత ఉంటుందో కూడా ఇక్కడైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా మీరు ప్రతి ఒక్క కాలేజ్ అనేది చెక్ చేసుకోవచ్చు అన్నమాట.